హాయ్ అండి, వెల్కమ్ టు శారీస్ అండ్ బ్లౌజ్ హోమ్. ఈ వీడియోలో మీతో కొన్ని బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్తో పాటు మేకోవర్ అండ్ జ్యువెలరీని కూడా షేర్ చేస్తాను. కొన్ని ఐడియాస్ని మీతో చెప్పుకుంటాను. ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ కన్ఫ్యూజన్ కూడా అలాగే ఉంటుంది. కొన్ని టిప్స్ని షేర్ చేస్తే ఒకవేళ మీరు ఏదైనా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇలాంటి టిప్స్ మీకు కూడా ఎవరికైనా చెప్పడానికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ముందుగా ఒక ఇంట్లో పెళ్ళి ఫిక్స్ అయ్యింది అనుకోండి, మనకి పసుపు కట్టగానే గుర్తుకొచ్చేది బట్టలు. అంటే ఎలాంటి చీరల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి జ్యువెలరీని కొనాలి, అండ్ ఎలా మనం మేకోవర్ అవ్వాలి అనేవి మైండ్లో చాలా ఉంటాయి కదా. మీరు ముందుగా మీ ఇంట్లో అంటే ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది. ఎంగేజ్మెంట్ నుంచి పప్పన్నాల నుంచి ఇలా డిఫరెంట్ అకేషన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. అలా అకేషన్స్ అన్నిటినీ ఒక లిస్ట్ రాసుకోండి. దేనికి ఎంత అవసరమో ఒక ప్లాన్ చేసుకోండి. అలాగే మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి, అంటే ఇంతకుముందు వాడిన కలర్స్ ఏంటి, అలాంటి వర్క్ చేయించుకున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. దెన్ మీరు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అవుట్ఫిట్స్ ఏంటి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్ ఏంటి అవి చెక్ చేసుకోవాలి. అండ్ మన బడ్జెట్ని కూడా చెక్ చేసుకోవాలి. మనము చీరలు కొందాము అని ఒక షాప్కి వెళ్ళి ఏదో ఒక చీర తీసేసుకుంటాము, లేకపోతే కలర్ బాగుందని తీసుకుంటాము, కానీ ఆ కలర్ ఎంత మనకి సెట్ అవుతుంది అనేది మనం ఆలోచించాం. మీరు పెళ్లి చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు ముందుగా బాగా ట్రెండ్ అవుతున్నవి ఏంటో తెలుసుకోండి. అలాగే బడ్జెట్లో ఏవి బాగుంటాయి. మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు చూపించేది బాగా కాస్ట్ ఉన్న శారీస్ చూపిస్తారు. మీరు అలా కాకుండా పెళ్లి చీరలు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు చూపించండి. అంటే మీరు అనుకున్న రేంజ్ నుంచి కొంచెం ఒక 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 5% ఎక్కువ, 10% ఎక్కువ రేంజ్ని చూపించండి అని అడగాలి. అండ్ సెలెక్షన్ ఏంటి అంటే చీర నచ్చింది అనగానే పిక్ చేసుకోకుండా ఆ చీర ఎంతవరకు మనకి బాగుంటుంది అనేది ఓ ప్లాన్ చేసుకోవాలి. అక్కడున్న వర్కర్స్తో మీరు ఆ శారీని వేయించుకోవడము, ఆ శారీ మీకు ఎంత బాగుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా పెళ్లి చీరలు కొనడానికి వెళ్తున్నప్పుడు కొంచెం బాగా మేకోవర్ అయ్యి వెళ్ళండి. ఈవెన్ మీకు ఒకవేళ జ్యువెలరీ ఉంటే ఒక 2-3 జ్యువెలరీని కూడా వేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలా మీరు కొంచెం మేకోవర్ అయ్యి అలా ఆ శారీని ఒకసారి వేసుకొని చూస్తే అది ఎంత బాగుందో మీకు అప్పుడే అర్థమైపోతుంది. అప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. మీ కలర్కి మ్యాచ్ అయ్యే శారీస్, మన బడ్జెట్లో ఉండే శారీస్. అండ్ ఇప్పుడు శారీస్ కానీ ఏమైనా అవుట్ఫిట్స్ కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేస్తూ ఉంటాము, ఈవెంట్ పెద్దది కదా అని. కానీ ఈ శారీస్ కానీ ఏవి మనం రిపీటెడ్గా వెయ్యం కదా. ఏదో 1-2 సార్లు వేస్తే ఆల్రెడీ వేసాం కదా అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది మ్యాక్సిమం. ఈవెన్ నాకు కూడా అంతే. అంత కాస్ట్ పెట్టి కొనేసి లోపల పెట్టి మడత పెట్టాను, దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. దాని బదులు మనం ఒక 2-3 శారీస్ ఎక్కువ, అంటే ప్రతి ఈవెంట్కి కొనుక్కోవాలి కాబట్టి ఒక 2-3 శారీస్ వేరియేషన్లో కొనుక్కుంటూ ప్రతి అకేషన్కి. ఇప్పుడున్న జనరేషన్ అయితే శారీస్ ఎక్కువ కట్టట్లేదు కాబట్టి ఇలా శారీస్ని ఎక్కువ కొనే బదులు అకేషన్కి తగ్గట్టు మన బడ్జెట్లో శారీస్ని కొనుక్కుంటూ ఒక ప్లాన్ ప్రకారంగా మన బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ ఖర్చు కూడా వెళ్ళదు. సో ఈ శారీస్ గురించి మీతో షేర్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చే జ్యువెలరీ. ఎప్పుడైనా సరే జ్యువెలరీ మనము 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలోని పిక్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి ఆ జ్యువెలరీలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చేసాయి. విక్టోరియన్ జ్యువెలరీ అని, సిల్వర్ జ్యువెలరీ అని, అలా. అందరు గోల్డే వేసుకోవాలని, డైమండ్ వేసుకోవాలని లేదు కదా, అందరినీ కలుపుకొనే చెప్తున్నాను. కొంతమందికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనేదే ఉంటుంది, అది కూడా కొనని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు అంటే ప్రతి అకేషన్కి మెయిన్గా గోల్డ్ జ్యువెలరీ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గురించే మాట్లాడుతున్నాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మంచి కాస్ట్లీ జ్యువెలరీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే లో జ్యువెలరీ అంటే లో రేట్లో ఉండే జ్యువెలరీ కూడా ఉన్నాయి. కాస్ట్లీ జ్యువెలరీ అంటే మనవి అందరూ కొనలేరు. సో మన బడ్జెట్ని బట్టి మనం ప్రతి అకేషన్కి ఒక్కొక్క సెట్ని తీసుకోవడము, దాన్ని ప్లాన్ చేసుకోవడము, అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి జ్యువెలరీని కూడా మీరు ప్రతి అకేషన్కి ఒకటి మన బడ్జెట్లో తీసుకోవాలి. అండ్ ప్రతి సెట్కి ఒక వేరియేషన్ ఉండేటట్టు చూసుకోండి. లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి ఎలాగో తీసుకున్నాం కదా, ఇదే కంటిన్యూ చేద్దామని కాదు. ఒక 2-3 వెరైటీ ఆఫ్ సెట్స్ తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది. సో ఇక్కడ మీకు ప్రతి వీడియోలో వాళ్ళు జ్యువెలరీని ఎలా మేకోవర్ చేశారు అండ్ శారీస్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. మీకు ఈ పిక్చర్స్ని చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్
హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ఇప్పుడు బోల్డ్ అనే హెయిర్ స్టైల్స్ వచ్చేసాయి. నేను కొన్ని హెయిర్ స్టైల్స్ మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో మీరు ఈవెంట్ పెద్దది అనుకున్నప్పుడు, కొంచెం మేకోవర్కి పెట్టాలి అనుకున్నప్పుడు మన లోకల్గా ఉండే పార్లర్స్ వాళ్ళు కూడా మన బడ్జెట్లోనే మేకోవర్ని చేస్తారు. ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం రెడీ అవ్వడం కన్నా ఆ ఈవెంట్కి వాళ్ళు రెడీ చేస్తేనే బాగుంటుంది. సో తప్పకుండా మీరు మీ దగ్గరలో ఉన్న పార్లర్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళని కానీ కాంటాక్ట్ అవ్వండి. కాబట్టి ఈరోజు ఈ మేకోవర్స్ గురించి అండ్ షేర్ చేసుకున్నాను కదా. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.